నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాగుండాలండి. మన శత్రువు గురించి కూడా మనం మంచిగా కోరుకోవాలన్నమాట. సో అప్పుడే భగవంతుడు మనల్ని క్షేమంగా చూస్తాడు. సో వీడియో ఏంటి అంటే కనుక ఈరోజు నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడదాం వీడియో అని అనుకుంటున్నాను. సో ఎందుకు ఆడవాళ్ళ గురించి అంటే కనుక సో రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది ఆడవాళ్ళ మీద. సో ఆడవాళ్ళ మీద అంటే మగవాళ్ళ మీద కూడా తగ్గుతుంది. కాకపోతే ఇద్దరిద్దరు అండర్స్టాండ్ చేసుకుని ఒకరికొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే మన భారతదేశం ఇంకా ముందడుగు వేస్తూ ఉంటుందన్నమాట అన్నిటిలో కూడా. సో నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక ఇప్పుడు సమాజం ఎలా తయారైందంటే కుళ్ళి కుషద్దాలతో తయారైంది. సో ఇంట్లో వాళ్ళనే కాదు, సో అన్నదమ్ములని కాదు, తోడబుట్టినోళ్ళ మధ్యన కానీ ఈవెన్ తల్లిదండ్రుల కూడా ఒకరినొకరిలా చూడడం, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, సో ఎక్కడైనా సరే చాలా సమాజం అనేది చాలా ఇదిగా తయారైపోయింది. ఏదో అంటారు కదండి, కలికాలం అంటున్నారు. సో అట్లా ఇదైపోతుంది అనమాట. ఏంటంటే కనుక కొంతమంది ఇప్పటికీ కూడా కొంతమంది అభాగ్యులు, తెలివి తక్కువ వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. ఎక్కడైనా సరే మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే ఒకళ్ళైనా తెలివి తక్కువ వాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తారు మనకి. సో తెలివి తక్కువ వాళ్ళు ఎక్కడో దుక్కుని కనిపిస్తూనే ఉంటారు. అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా అంటే ఎట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలోకి రాగానే సో ఇది సోషల్ మీడియాలోకి వచ్చేసింది, దీనికి హస్బెండ్ అంటే భయం ఉండదు, లేకపోతే అత్తమామలంటే గౌరవం ఉండదు, సో ఇంట్లో పిల్లల గురించి పట్టింపు అక్కర్లేదు. సో ఇలా చాలా 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 ఈజీగా కింద కామెంట్ చేసేయడం, సో ఈజీగా నేస్తూ ఉంటారు ఒక ఆడదాన్ని మాటలు. సో దాని గురించి చెప్తున్నాను. ఒక మగాన్ని ఏమన్నా అంటే కనుక టేక్ ఈజీగా తీసుకుంటారు చాలామంది. సో అలా అని మగవాళ్ళని అనాలి అని కాదండి. సో వాళ్ళకి మనసు ఉంటుంది. సో కొన్ని బాధ కలిగించే మాటలుంటే వాళ్ళు హట్టింగ్ కింద తీసుకుంటారు. కాకపోతే ఆడపిల్లల విషయంలో ఎలా అవుతుందంటే కనుక సో ఏమిటంటే చిన్న ఏమన్నా సరే ఏమైనా యూట్యూబ్ పెట్టుకుందాం, ఏమన్నా మనీ కొంచెం ఎర్న్ చేసుకుందాం, ఏమైనా మనకి తెలిసిన కొంచెం తెలివి లేకపోతే ఏమైనా కొంచెం ఏదైనా ఉంటే కనుక అది మనుషులకు పంచుదాం. మేబీ ఇప్పుడు నేను ఉన్నాను, సో ప్రెగ్నెన్సీ గురించి పిల్లల హెల్త్ గురించి గట్రా నేను చెప్తాను, నేను వీడియోస్ చేసుకున్నాను. అలాగే కొంతమంది టైలరింగ్ గురించి చెప్తారు. సో ఎవరికి వచ్చింది వాళ్ళు, కొంతమంది టైలరింగ్ గురించి చెప్తారు. సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని గురించి చేస్తుంటారు. కొంతమంది ఇంగ్లీష్ గురించి, కొంతమంది డైట్ ప్లాన్స్ అని, సో అలా చెప్పుకుంటూ ఉంటారు. సో నేను ఎందుకు అంటున్నానంటే కనుక మాట అనడం చాలా ఈజీ అండి. ఏ మనిషికైనా మాట ఈవెన్ ఒక ఆడదానికి కావచ్చు, ఒక మగవాడికి కావచ్చు, మాట అనడం చాలా ఈజీ. కాకపోతే ఆ మాటని మనసు తీసుకుంటే ఆ బాధ అనేది ఎంత ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఇప్పుడు సపోజ్ కొంతమంది లేడీస్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే కనుక అదే యూట్యూబ్ పెట్టుకుందాం, కొంచెం మనీ ఎర్న్ చేసుకుందాం, సో పిల్లలకి గట్ట ఏమైనా కొంచెం ఫ్యూచర్లో ఏమైనా కొంచెం పిల్లలకి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. చేసుకుంటారు. వాళ్ళు చాలా సిగ్గుతోనే వస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అనేది మనకి ఇచ్చింది కాబట్టి యూట్యూబ్ అనేది, సో దాన్ని వినియోగించుకుంటున్నారు చాలామంది. సో వాళ్ళకున్న టాలెంట్లు కానీ ఏదైనా సరే ఇందులో పెట్టుకుంటున్నారు. సో దాని కింద ఏంటంటే కామెంట్స్ అయినా చిన్న షార్ట్స్ చేసామనుకోండి, సపోజ్ నేనే ఉన్నాను, కింద ఏమైనా షార్ట్స్ చేసామనుకోండి, ఏమైనా బ్యాడ్ కామెంట్ వచ్చిందనుకోండి, సో అది తన ఒక్కదే చూడదు కదా. సో వాళ్ళ చుట్టాలు చూడొచ్చు, లేకపోతే వాళ్ళ హస్బెండ్ చూడొచ్చు. సో ఎవరు చూస్తూ ఉంటారు, అందరూ చూస్తారు. సో ఇలా వస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్ అని తన్ని ఇంట్లో ఒక విధంగా హెరేస్ చేస్తారు. సో అలాగే అంటే నువ్వు నేను చెయ్యకు, తన ఏదో ఒక గోల్ అనుకుని వస్తుంది పాపం, ఏదో ఒక గోల్ అనుకుని వస్తుంది అంటే కొంచెం సక్సెస్ అయితే పిల్లలకి బాగుంటుంది కదా ఫైనాన్షియల్గా, అయితే మనకి బాగుంటుంది కదా ఫైనాన్షియల్గా అనేసి ఒక అంటే ముందడుగు వేస్తూ ఉంటారనమాట చాలామంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తారు. సో కామెంట్ అనేది చాలా ఈజీ కదా, ఫోన్లో చక్కగా టైప్ చేసేయచ్చు. కామెంట్ అనేది చాలా ఈజీగా పెట్టేస్తాం ఎవరైనా కానీ. కాకపోతే ఏంటంటే సో ఆ మనసు పడే వేదన, సో ఇది అమ్మాయిలకు కూడా వర్తిస్తుందండి ఈ మాట. ఎందుకంటే సో ఏదైనా ఒక అబ్బాయి కొంచెం ఏమైనా వీడియోస్ చేసినా కొంచెం ఒకరికి దేవుడు అందం ఇస్తారు, ఒక్కొక్కరికి తెలివితేటలు ఇస్తారు, ఒక్కొక్కరికి మంచి మొహంలో కళ ఉంటుంది, కలర్ లేకపోయినా ఒక్కొక్కరికి కలర్ ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కరికి ఇస్తాడండి దేవుడు. సో అన్నీ ఒకరికి ఇవ్వాలంటే ఇవ్వడు దేవుడు, ఎందుకంటే ఎవరికొకరికి ఏదో ఒక లోపం పెడతాడు. ఎందుకంటే అన్నీ ఇచ్చేస్తే మనిషిని ఎవ్వరూ ఆపలేడు అనమాట. సో ఈవెన్ ఒక డబ్బు కానీ, ఒక ఇల్లు కానీ, లేకపోతే ఏదో ఒక విషయంలో భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఒక లోటు అనేది పెడతాడనమాట. ఎందుకంటే అన్నీ ఇచ్చేస్తే మనం ఆగం కదా ఇక్కడ భూమి మీద. సో అందుకు ఈవెన్ నేనైనా మీరైనా ఎవరైనా అనమాట.
అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గనక మన 'ప్రగతి' గారు ఉన్నారు కదండీ! మన సినిమాలో ఆర్టిస్ట్. సో, 'ప్రగతి' గారు ఉన్నారు. ఆవిడని కామెంట్స్ ఎలా పెట్టారంటే నిజంగా ఆ జిమ్ వర్కౌట్స్ చేసినప్పుడు గానీ, ఎప్పుడైనా సరే ఒకానొక టైంలో నేను అనుకున్నానేమో మేబీ సో, ఏంటి అంటే మనకి తెలీదు కదా! ఆవిడ దేని గురించి ట్రై చేస్తున్నారు? దేని గురించి ఆవిడకసలు అవసరమా ఇంత వయసులో చెప్పండి? కాకపోతే వెయిట్ లిఫ్టింగ్ అవి చేసేటప్పుడు చాలా కామెంట్స్ పెట్టారు. పాపం మొన్న ఆవిడ ఒక ఆహ్, ఈవెంట్‌కొచ్చినప్పుడు కూడా బాధపడ్డారనమాట. సో, చాలా కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నారు పాపము. అంటే నన్ను ఎవరైతే అన్నారో చాలామంది అన్నారు. సో, నేను కూడా నేను తప్పు చేస్తానన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది. కాకపోతే ఏంటిలే సమాధానం ఇదే అనమాట. నన్ను ఎవరైతే ఆ రోజు బ్యాడ్ కామెంట్ చేశారో వాళ్ళకి సమాధానం ఇదే అని ఆవిడ గట్టిగా పెట్టారనమాట నిజంగా. సో, అది చాలా గ్రేట్ అండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు యూట్యూబ్‌లోకొస్తారు. మనల్ని తిడతారు. ఏదోటి అంటూ ఉంటారు కామెంట్స్‌లో. చాలా తట్టుకుని పైకొచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవి ఇస్తారు చక్కగా. మనం వాటిని చూస్తున్నాం. పలానా రోజు మనల్ని తిట్టిన వాళ్ళే ఇవాళ మెచ్చుకుంటారు. సో, అలా జరుగుతూ ఉంటుందనమాట. డెస్టినీ ఎప్పుడు ఒకేలా ఉండదనమాట. అలాగే ఆవిడ చూసారు కదండీ 45 ఇయర్స్ ఆవిడకి దగ్గర దగ్గర 50 సంవత్సరాలు దగ్గరగా ఉన్న ఆవిడకి ఏం పని చెప్పండి మన భారతదేశానికి ఆవిడ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. 2024లో కూడా సిల్వర్ మెడల్ అనేది వచ్చింది ఆవిడకి. కాకపోతే ఆవిడకి అవసరమా చెప్పండి? ఈరోజు మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం? అంటే మనమే కదా షార్ట్ వీడియోస్ అవి మనం పెట్టేసుకొని ఈరోజు మనం ఎలా ఫీల్ అయిపోతున్నాం? ఆవిడకి గోల్డ్ మెడల్ తేగానే మన ఇండియాకి పలానా 'ప్రగతి' గారు పలానా సినిమా ఆర్టిస్ట్ మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చేసారు కదా! మనం ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం నిజంగా. సో, ఎందుకంటే ఒక మనిషి ఏదన్నా అనుకున్నాడంటే చేసేదాకా వదలడండి. ఖచ్చితంగా మనిషికున్న హ్యాబిట్ అది. చేసేదాకా వదలరనమాట. అందుకే ఎవరైనా ఏదైనా అనుకోవాలి. అలాగే దాన్ని దక్కించుకోవడానికి మనము చెయ్యాలి. వర్క్ అనేది చెయ్యాలి. సో, అప్పుడే మనకి దక్కుతుందనమాట. సో, దానికి ఆన్సర్ దొరుకుతుంది. అలాగే మనకి ఆ గౌరవం దక్కుతుంది. సో, అన్నీ జరుగుతాయనమాట. సో, అందుకే ఎప్పుడైనా ఒక మనిషిని అన్నప్పుడు ఈజీగా సోషల్ మీడియాలో ఇదేదో డాన్స్ చేసేస్తుంది, లేకపోతే ఇదేదో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతుంది. సో, అలా అన్నప్పుడు కామెంట్ పెట్టడానికి ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఓకే. ఆహ్, వీళ్ళకి ఏమి గోల్ అనేది ఉందో, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఒక్కసారి ఆలోచించుకోండి. గుడ్ కామెంట్స్ పెట్టారంటే ఓకే. నిజంగా బావుంది. వెరీ గుడ్. సో, అలాంటివి మంచివే. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అది ఎంతవరకు చెప్పండి. ఒకవేళ మీకు అనిపిస్తే గనక మనసులో ఉంచుకోండి తప్పేముంది. ఓకే. అది మీ వరకే ఉండిపోతుంది. మీరు ఇట్లా పెట్టడం వల్ల అది ఎంతో పబ్లిష్ అయ్యి సో, తన మనసుకి హర్ట్ అనిపిచ్చి ఏమో అసలు ఒక్కొక్కసారి ఇప్పుడు ఏదో అంటారు కదా! మొక్క చిగురుస్తూ ఉన్నప్పుడు మనం తెంచేస్తూ ఉంటాం. పాపం మళ్ళీ అది చిగురిస్తూనే ఉంటుంది. అలాగే మనం ఒకవేళ మన కామెంట్స్ రూపంలో గాని, మన మాటల రూపంలో గాని ఎవరినైనా ఏమన్నా హర్ట్ చేసేస్తే అది మనం అలా వాళ్ళు చిగురిస్తున్నప్పుడు మనం తెంచేస్తుంటే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా నిలబడి ఇంకా చిగురిస్తూనే ఉంటారు. కొంతమంది ఏంటంటే పాపం హర్ట్ అయిపోయి అట్లా ఉండిపోతూ ఉంటారనమాట. సో, అందుకే అందరి మనసులో ఒకలా ఉండదండి. సో, అందుకే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆడవాళ్ళు మీరు కూడా మగవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో, ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడే మనకి చాలా 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 మనసుకి హ్యాపీగా ఉంటుంది. అలాగే ఎన్నో సక్సెస్‌లు చూస్తాం మనము. సో, వీడియో అయితే ఇంతేనండి. నచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. బాయ్ బాయ్.